హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆశీస్ మల్టీవర్స్. ఈరోజు మీకు పొటాటో చిప్స్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ పొటాటో చిప్స్ సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకొని మంచిగా సర్వ్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో కూడా మనము అప్పటికప్పుడు చేసుకొని పిల్లలకి, పెద్దవాళ్ళు అందరం ట్రై చేయొచ్చు. బట్ దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎలా చేయాలో కూడా నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను. చూసి మీరు కూడా చేసేయండి. ఫస్ట్ దీనికోసం కొంచెం పెద్దగా లావుగా ఉన్న బంగాళదుంపలు తీసుకుంటేనే, ఎందుకు అంటే చిన్నగా ఉన్న బంగాళదుంపలు తీసుకుంటే అవి మనము చేసి ఎండబెట్టేటప్పుడు ఇంకా చిన్నవైపోతాయి. అవి పొడుగ్గా లావుగా ఉన్నవి తీసుకున్నామంటే అవి ఎండిన తర్వాత ఒక మీడియం సైజులోకి చిప్స్ అనేవి వస్తాయి అనమాట. ఆ మొత్తం నేనైతే ఒక 2 kgs బంగాళదుంపలు తీసుకున్నాను. నా దగ్గర ఈ సైజే దొరికాయి, కొంచెం చిన్నవే దొరికాయి, పెద్దవి లేవు. బట్ నేను వాటన్నిటిని బాగా పీల్ ఆఫ్ చేసేసి ఇలాగా నేను చూపించినట్టుగా బాగా స్లైస్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక 3 to 4 times బాగా వాష్ చేసుకున్నాను. ఎందుకంటే బంగాళదుంపలో మంచిగా స్టార్చ్ ఉంటుంది కాబట్టి అవంతా రిమూవ్ చేసి ఒక 3 to 4 times వాష్ చేసిన తర్వాత మొత్తం క్లియర్ అయ్యాక ఇలాగ వేడి నీటిలోని ఒకే 2 నిమిషాలండి, ఎక్కువసేపు కూడా అవసరం లేదు, కొంచెం సాల్ట్ వేసి మొత్తం అంతా ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. నేను మంచిగా వాటర్ మరిగిన తర్వాత దుంపలను వేసుకున్నాను. వేసిన 2 నిమిషాలకే నాకు ఇవంతా మంచిగా బాయిల్ అయింది. బట్ టోటల్గా బాయిల్ చేయకూడదు, ఒక 70% బాయిల్ చేయాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఏ బంగాళదుంపనైనా తీసి ఇలా ఫోల్డ్ చేస్తే విరిగితే సరిపోతుంది, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. వెంటనే మనం దాన్ని డ్రైన్ అవుట్ చేసుకొని మొత్తం అంతా ఒకటి మనం బయట ఎండలో ఆరేసుకుందాం. నాకు 1 గంటలో మా ఎండకి ఎండిపోయిందండి. చూసారు ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఆ ఈవినింగ్ కల్లా కరెక్ట్గా రెడీ అయిపోయి ఇంకా మేము చిప్స్ కూడా ఈవినింగ్ ట్రై చేసేసాం. కొంచెం ఆయిల్ వేసుకొని నేను ఇలాగ చిప్స్ని ట్రై చేసేసాను. మొత్తం అంతా ఫ్రై చేసేసిన తర్వాత తీసి ఒక బౌల్లో వేసుకున్నాను చిప్స్ అన్నిటినీ. ఆ తర్వాత అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని ఇంకా టాస్ చేసుకొని ట్రై చేశానండి. చాలా బాగుంది. మంచి ఈవినింగ్ టైం స్నాక్స్. అప్పుడప్పుడు ట్రై చేసుకొని ఇంట్లో చేయండి, పిల్లలందరికీ నచ్చుతుంది. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే నేను అలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.